మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇక్కడ చూస్తే ప్రాణహిత పాలమూరుకు ప్రయారిటీ, బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయించే ఛాన్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రపోజల్స్, ఆర్థిక శాఖకు చేరిన ప్రతిపాదనలు, డెడ్ లైన్ ప్రకారమే రివైజ్డ్ ఎస్టిమేట్స్, వచ్చే ఏడాది బడ్జెట్ పై కసరత్తు షురు, పెండింగ్ లోని మరిన్ని ప్రాజెక్టులకు ఫండ్స్. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత చేవెళ్ళ అని చెప్పి అప్పుడు సబితమ్మని నెత్తి మీద పెట్టుకొని చేవెళ్ళ చెల్లెమ్మ అని చెప్పి ప్రాణహిత చేవెళ్ళ నుంచి ఈ ప్రాజెక్టుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాజెక్టు మొదలైంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు దీనికి ప్రత్యేకంగా మరి పట్టం కట్టాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఉంటే కాళేశ్వరంని చేయమని, కాంగ్రెస్ పార్టీ ఉంటే ప్రాణహిత దాన్ని చేయమని. సో మరి దీనికి స్పెషల్ ఫండ్స్, స్పెషల్ నిధులు కూడా ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారంట ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి దీని ప్రాణహిత పాలమూరు ఇప్పటికే మొత్తానికి రెడీ అయిపోయింది అంటున్నప్పటికీ చిన్న చిన్న కొన్ని మరమ్మతులు అయితే చేసే ఉన్నాయని మాత్రం క్లియర్గా వస్తూ ఉంది. ఆర్థిక శాఖకు కూడా ప్రతిపాదనలు చేరినాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ అన్నీ కూడా ఆర్థిక శాఖకు పంపడం జరిగింది. సో ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, పాలమూరు ప్రాజెక్ట్స్ గురించి. ఇక్కడ 55 దేశాల నుంచి 100 మంది ప్రముఖులు, అయోధ్యలో ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానం, 20న లక్నోకు విదేశీ ప్రతినిధులు, 21 సాయంత్రానికి అయోధ్యకు వెల్లడించిన వరల్డ్ హిందూ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు స్వామి విజ్ఞానంద్. అయితే ఇక్కడ విఐపి టికెట్లు కావాలా, అయోధ్య పేరుతో సైబర్ నేరాలు, లింకులు ఓపెన్ చేయొద్దంటున్న అధికారులు. ఇక్కడ అయోధ్య రామ మందిరం నిజంగా మన అందరికీ కూడా చాలా గర్వకారణం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చాలా మంది పీఠాధిపతులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పూజ్యులు, వాళ్ళంతా ఏం చెప్తున్నారు, మేము అయోధ్య రామ మందిరానికి మేము రాము, ఎందుకంటే పద్ధతి ప్రకారం చేయట్లేదు, హడావిడిగా జరుపుతున్నారు. కేవలం రామ మందిరం కట్టడం నిజంగా చాలా సంతోషం, చాలా గర్వకారణం అందరికి కూడా. కానీ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ అంటే లోక్సభ ఎన్నికల లోపు కూడా ఇవన్నీ కూడా పూర్తయిపోవాలి, ఎందుకంటే ఎన్నికలకు అది ప్లస్ అవుతుంది అనే ఉద్దేశంతో పద్ధతి ప్రకారము చేయాల్సినటువంటి సంస్కరణలు అన్నీ కూడా చేయట్లేదు. అందుకే చాలా మంది పీఠాధిపతులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని మాత్రం వార్తలు వస్తూ ఉన్నాయి. అండ్ అట్లనే ఇటు హరిహరుల ఏవైతే నిలువు బొట్టు, అడ్డబొట్టు, పొడువు బొట్టు, అడ్డబొట్టు ఉన్న 2 వర్గాలకి ఈ ఒక చిచ్చు అనేది, నిప్పు అనేది రాజుకుందనే చెప్పుకోవాలి. సో ఆ ఇరు వర్గాల మధ్యలో మాటల యుద్ధం నడుస్తూ ఉంది. మరి ఇది ఎంతవరకు కొనసాగుతుంది అనే విషయం పైన కూడా చర్చ చాలా నడుస్తూ ఉన్నది. సో ఏదైతే కొన్ని కుల విద్వేషాలు అంటే హరుడు గొప్ప, హరి గొప్ప అన్నట్టు విధంగా ఆ మాటల యుద్ధం అన్నట్టుగా కూడా మళ్ళీ కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నదండి. సో మీరు చూడొచ్చు. మరి ఇటువంటి వాటికి ఎటువంటి తావు లేకుండా దయచేసి కేంద్ర ప్రభుత్వానికి మరి పద్ధతి ప్రకారమే అన్ని సంస్కరణలు జరిపిస్తూ పద్ధతి ప్రకారమే రాముల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నా వేదికగా నేను అడుగుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారిని, బీజేపీ పార్టీని. మీకు నిజంగా ఎన్నికల్లో ఓట్లే ఇంపార్టెంట్ అయితే మీరు అయోధ్య రామ మందిరాన్ని కట్టడమే అది ఒక పెద్ద విజయం అని నేను చెప్తా ఉన్నా. సో దయచేసి ఏది జరిగినా పద్ధతి ప్రకారం అన్ని సంస్కరణల మధ్యలో జరగాలి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఇది నేను చెప్పే విషయం కాదు, ఎవరు చెప్తున్నారో మీకు తెలుసు, ఏ పీఠాధిపతి దీనికోసం కొట్లాడుతున్నారో కూడా మీ అందరికి కూడా తెలుసు. సో దయచేసి మరి ఆయన మాటలకు విలువలిస్తూ బీజేపీ పార్టీ వీటిని మనసులోకి తీసుకొని మరి అన్ని సంస్కరణలు, మరి రాముల వారి పట్టాభిషేకం కావచ్చు, ప్రతిష్టాపన కావచ్చు, అయోధ్య రామ మందిరాన్ని మీరు పద్ధతి ప్రకారము ఇవన్నీ కూడా కొనసాగించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను బీజేపీ పార్టీని అడుగుతా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి అండ్ ఎటువంటి విద్వేషాలు లేకుండా, హిందువుల్లోనే మరి ఎటువంటి విద్వేషాలు కూడా లేకుండా
కుల రాజకీయాలు చేయకుండా మత రాజకీయాలు చేయకుండా దయచేసి ఇంత మంచి కార్యక్రమాన్ని అందరూ కలిసి కట్టుగా ముందరికి తీసుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.